ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలంలోని ఇటీవల కొత్తగా వైన్ షాప్ లో వచ్చిన వాటి నిర్వహణకు రామన్నగూడెం రోడ్ వైపు ఉన్న ఊరు మధ్యలో నిర్వహిస్తున్నటువంటి వైన్ షాప్ ను వెంటనే తీసివేయాలని, ఆడపిల్లలు మహిళలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వైన్ షాప్ నిర్వహణకు వేరే ప్రాంతాన్ని ఎంచుకోవాలని ఆ గ్రామస్తులు వాపోతున్నారు. గత వారం కిందనే షాప్ ఎక్సైజ్ అధికారులను ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వైన్ షాప్ ని ఊరి బయట పెట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో వెలిసిన కొత్త బ్రాండ్ షాపులకు ఇళ్లలో పెడుతున్నారని మహిళలు వేడుకుంటున్నా కూడా పట్టించుకొని అధికారులు, ఎక్సైజ్ అధికారులు రెండు మూడు సార్లు కూడా వినతి పత్రం ఇచ్చినా కూడా పట్టించుకునే అధికారులు. అమ్మా మీరు చెప్పండి, మీరు వినతి పత్రం అందించారా సిఐ గారికి? ఇచ్చానండి. ఇక నా దగ్గరే ఉంది. సిఐ గారికి ఇచ్చిన 5 రోజులు అయింది. సిఐ గారు చెప్పారు ఇంటికి వస్తామమ్మా అన్నారు. ఇంతవరకు కూడా ఒక్కరు కూడా రాలేదు. ఒకవేళ ఎవరు పట్టించుకోకపోతే మాత్రం నేను మాత్రం మా పిల్లల్ని తీసుకొని సూసైడ్ చేసుకొని చచ్చిపోయి గవర్నమెంట్ మీదనే చెప్తా, గ్యారంటీ చెప్తాను. ఇది మాత్రం అసలే ఒప్పుకోను. ఎందుకంటే మా ఇంటి కాడ 2 ఆడపిల్లలు ఉన్నారు. నాకు వయసు వచ్చిన పిల్లలు. మా ఆయన ఉండడు. మా ఆయన డ్రైవరు. ఒక 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వస్తాడు. ఆయన ఎవరు ఉండరు. మేమిద్దరమే ఆడోళ్ళం ఉండాల్సి వస్తది. కాబట్టి దీని అందరికీ మంచిగా బాధ్యత తీసుకొని అధికారులు పెట్టకుంటుంటేనేమో సరే, లేకపోతే మాత్రం నేను ఖచ్చితంగా సూసైడ్ చేసుకొని చచ్చిపోయి మాత్రం గవర్నమెంట్ మీదనే వేస్తా. ముఖ్యంగా ప్రజలు ఇక్కడ మహిళలు వేడుకుంటున్నారు. ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం ఇచ్చినా కూడా వారికి న్యాయం చేయట్లంటుంటాను. ఒకవేళ బ్రాండ్ షాప్ వాళ్ళ ఇండ్ల మధ్యలో ఉన్నట్లయితే సూసైడ్ చేసి చనిపోతాం అంటున్నారు మహిళలు ఇక్కడ వేడుకున్న. జిల్లా కలెక్టర్ గారు వెంటనే న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. కెమెరామెన్ రవిదేవ్, ఎండి హబీబ్ ఖాన్, SBN. మాధవి. ఇంటి పక్కకు వైన్ షాప్ పెడతానంటే నేను 5 రోజుల క్రితమే వచ్చిన అధికారుల దగ్గరికి. వాళ్ళు జిరాక్స్ తీసి ఇచ్చిర్రు, పెట్టమని చెప్పిర్రు. మళ్ళీ రేపు ఓపెనింగ్ అంటారు. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారని నేను ఇంతగానో మొత్తుకున్నా. అధికారుల దగ్గరికి వస్తేనే వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేరు. కనీసం మీరన్నా అందరు పట్టించుకోవాలని మనవి చేస్తాను. నేను వైన్ షాప్ పక్కకే మా ఇల్లు, పెట్టద్దని చెప్పినా కూడా వినట్లేరు. అధికారుల దగ్గరికి వచ్చి 5 రోజుల క్రితమే నేను అప్లికేషన్ పెట్టాను. వాళ్ళు సైన్ చేసి ఇచ్చారు. అప్పుడు ఏమన్నారంటే పెట్టమమ్మా, క్యాన్సిల్ అయింది అన్నారు. మళ్ళీ రేపు ఓపెనింగ్ అంటారు. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరికి ఏదైనా కూడా పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు. ఎవరికి ఏదైనా కూడా మీరే రెస్పాన్స్ ఉండాలని చెప్తానా. నేను మాత్రం అసలే ఊకొని పెడితే మాత్రం ఇండ్ల మధ్యలో పెట్టొద్దు. అది ఒక కమర్షియల్ ఏరియా పక్కకు పెట్టుకోవాలి. కానీ ఇది ఊరంతా ఉన్నది కదా, ఎక్కడ పెట్టకుండా ఇండ్లు కూలగొట్టుకొని షట్టర్లు వేసుకొని పెట్టడం ఎంతవరకు న్యాయం అనేది మీరు అధికారులు ఖండించాలని, కలెక్టర్ గారు మాకు న్యాయం చేయాలని మేము వేడుకుంటున్నాము. నేను రైతు కుటుంబంలో పుట్టిన వాడిని. మా పక్కకున్న కుటుంబాలన్నీ రైతు కుటుంబాలే. వాళ్ళు కావాలని మధ్యలో ఇల్లు కూలగొట్టి కావాల్సినోళ్ళు అట్లా క్లియర్ చేసుకుంటారు. అది కరెక్ట్ కాదు కదా. మనందరం ఒకటి. మనకేది ఒకరికి జరిగినా కూడా, అన్యాయం జరిగినా కానీ మనందరం కరెక్ట్ ఉండాలి కదా. మీరు ఇట్లా చేస్తారనే కాడికంటే కూడా మా ఇష్టం, మేమేమన్నా చేసుకుంటాం అనే కాడికి కొంతమంది క్లియర్ చేపించిండ్రు అధికారులు. ఏది ఉన్నోళ్ళు వాళ్ళు ఎవరు చేసారో అది కాదు. వాళ్ళు ఒకసారి వచ్చి కూడా కుటుంబంలో అన్నీ మన ఒకటే కాబట్టి పెట్టద్దు అన్నోళ్ళని మార్చేసి ఇలా చేసిండ్రు. కానీ ఆయనకి పక్కన పడే భూములు ఉన్నాయి, ఎడంగా ఉన్నాయి. అందులో పెట్టకుండా ఒక కుటుంబంలో మధ్య వ్యవసాయం చేసే కుటుంబంలో పెట్టి ఆడపిల్లలు ఆడోళ్ళు మొత్తం రోడ్డు మీదకి రాకుండా తాగినోడు తప్పినోడు ఏ రకంగా మాట్లాడుతారు ఆ రకంగా మాట్లాడుకుంటుంటే ఏ ఆడపిల్ల ఎలా ఉంటారు మీరే చెప్పండి. మా గురించి అయినా కొంచెం ఆలోచన చేసి కలెక్టర్ గారికి నమస్కరిస్తున్నాను. ఏమని చెప్పగా ఇంతకుముందు 5-6 రోజుల కాడ నుంచి అధికారికి లెటర్ ఇచ్చినాము. లెటర్ ఇస్తే సరేనమ్మా మేము కాదు పెట్టనీయమనే కాడికి మాట్లాడినోళ్ళు రేపు ఓపెనింగ్ అని ఎలా చేస్తారు అంటే, ఈ డబ్బున్నోళ్ళు అధికారులు మా చేతులు ఉన్నాయి, మేము ఏమైనా చేయగలుగుతామనే కదా ఆ ధీమా. కానీ మాలాంటి పేదలు మాత్రం పట్టించుకునేంత ఎవరికి లేదా? గవర్నమెంట్లో మాకు ఏమైనా కూడా మరి ఎవరు కారకులవుతారు మీరే చెప్పండి. మీరు ఏదైనా కానీ మీరు కావాలంటే మాత్రం దయచేసి నమస్కరిస్తున్నాము. మాకు ఏమైనా హామీ కావాలంటే గవర్నమెంట్ కలెక్టర్ గారికి నమస్కరిస్తున్నాను. పదే చెప్తున్నాను. ఇల్లు మాత్రం కొంపలల్లో ఈ బ్రాండ్ షాప్ పెట్టేంటే మాత్రం ఎవరి ఆడపిల్లైనా సాగుకు సిద్ధంగా ఉన్నారు. అది మరి ఏ ఆలోచనతో గవర్నమెంట్ క్లియర్ చేస్తుందో, ఏ అధికారులు బలంతో చేస్తారో మరి ఆ బలం చూపెడతారా? మా పేదల మీద చూపెట్టండి. వాళ్ళు డబ్బున్నోళ్ళు, ఈ అధికారం ఉన్నోళ్ళు. మేమైతే బంధించి మాత్రం అధికారంలోని ఏం చేయలేము, అటు డబ్బున్నోళ్ళని ఏం చేయలేము. అది మా గురించి మాత్రం పట్టించుకున్నట్టు ఎవరు పట్టించుకుంటారు?
అది మీరు నమస్కరిస్తే చెప్తున్నాను పదే పదే. ఏ బాధ్యత లేని ఏ కుటుంబంలో ఏది జరిగినా గానీ మీరే బాధ్యుతులు. గవర్నమెంటే బాధ్యత. దాని గురించి మాట్లాడతాను. నమస్కారం. ఏదైనా చేయగలండి.